హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మనం యానంలో ఉన్నాం. ఈ రోజు అయితే వినాయక చవితి, అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ రోజు అయితే మన బండ్లన్నీ వినాయక చవితి సందర్భంగా బండ్లన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి. ఈ వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్క బండి అయితే పూజ చేస్తున్నారు. ప్రతి ఒక్క బండి దగ్గరికి వెళ్ళి ఏ రూట్ వెళ్తుంది అనేది చూద్దాము. పక్కన ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఒక 60-70 బండ్లు అయితే ఉంటాయి యానంలా. ఏ బండి ఏ రూట్ లో వెళ్తుందో కూడా నీకు ఆ బండి దగ్గరికి వెళ్ళి అయితే వివరిస్తాను. ఫస్ట్ అయితే మా లక్ష్మీ హాలిడేస్ వయా యానం, కాకినాడ, సామర్లకోట, రాజమండ్రి, రావులపాలెం ఇలా అయితే హైదరాబాద్ కి వెళ్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బస్ ఇది. నెక్స్ట్ వెనకాల అయితే హాలిడేస్ ఉంది. నెక్స్ట్ అయితే మనమైతే హాలిడేస్ దగ్గరికి అయితే వచ్చినాము. హాలిడేస్ వచ్చేసి యానం నుంచి స్టార్ట్ అయ్యి అమలాపురం, కొత్తపేట, ముక్కాంల, రావులపాలెం, తణుకు, తాడేపల్లిగూడెం, ఏలూరు నుంచి విజయవాడ, హైదరాబాద్ అయితే చేరుతుంది. సాయి మన బిఎస్ఆర్ మీద అయితే హెల్పర్ గా చేసిందంట మన ఫాలోవర్. యానంలా పాపం మగ బండి ఆపి వచ్చి కలుద్దామని అయితే వచ్చిండు. థ్యాంక్ యూ సాయి. నెక్స్ట్ బస్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ముంగటాడ రమణ ఉంది, అది చూసి ఏ రూటో చెప్తాను. నెక్స్ట్ ఇంకో రమణ, ఇవన్నీ అయితే చూసుకుంటూ వద్దాం మనము. యానంలో అయితే ఫస్ట్ బండి పూజ అయిన బండి అయితే చూస్తున్నాము. రమణ ట్రావెల్స్ వయా యానం, ద్రాక్షారామం, రావులపాలెం అలా వెళ్ళిపోతుంది కదా. ఇగో మన పైలట్ రాజు దీనికి ద్రాక్షారామం కింగ్ పైలట్ రాజు. అన్న డ్రైవింగ్ సూపర్ చేస్తాడా అన్న మెయిన్. డెకరేషన్ అయితే చూడండి, అరటి చెట్లు, పూలదండ, మామిడి సంబంధించిన అన్ని అయితే రెడీ చేసి పూజ అయితే రెడీ చేసిరు అన్నట్టు. సూపర్ అన్నట్టు. ఫస్ట్ పూజ కావేరి డిఎంఆర్ వచ్చేసి రెగ్యులర్ యానం హైదరాబాదే ఉంటాయి. కాకపోతే ఈ నుంచి అమలాపురం పక్క చిన్న చిన్న ఊర్ల నుంచి అయితే వస్తాయి. ఇదైతే రమణ ట్రావెల్స్ టమాటా. ఇంతకుముందు మనం దీంట్లో అయితే వ్లాగ్ కూడా చేసినాము. అమలాపురం, అంబాజీపేట, బండార్లంక, కొత్తపేట అట్లా వెళ్తుంది అన్నట్టు. ఇది కూడా యానం నుంచి స్టార్ట్ అయ్యి హైదరాబాద్ చేరుతుంది. నెక్స్ట్ వచ్చేసి కోమలి. కోమలి చూసుకుంటే 4 బండ్లు అయితే ఇక్కడనే ఉన్నాయి. మిగతా 3 కూడా చూపిస్తా. రవి అయితే పూజ చేస్తుండు. ఇంకా పూజ అయితే అయిపోలేదు, స్టార్ట్ చేసిండు ఇప్పుడే. ఇక్కడ చూడు రవి గారు, స్మైల్ చూడు ఎట్లుందా రవి గారిది. లైన్ వచ్చేసి అమలాపురం, బండార్లంక, అంబాజీపేట, అవిడి, కొత్తపేట, ఇంకో సర్వీస్ ఉంది, అదేమో జీడిమెట్ల, ఇదేమో బిహెచ్ఎల్ లైన్ వెళ్తుంది. కోమలి ట్రావెల్స్ అన్నట్టు. కోమలి అయిపోయింది కదా, బిఎస్ఆర్ కి అయితే వెళ్దాం. ఈ రూటే అన్ని ఒకటే రూట్ ఉంటాయి అన్నట్టు. అమలాపురం, యానం, అమలాపురం ఇలానే ఉంటాయి. కనీసం దగ్గర ఒక 70 బండ్లు అయితే వెళ్తాయి అన్నట్టు మనకు డైలీ ఇక్కడ సర్వీసులు అయితే. మంచి రేటింగ్ తోటి అయితే ఉంటాయి. వచ్చేసి సేమ్ అమలాపురం రోడ్ ఇది. యానం, అమలాపురం, రావులపాలెం అయితే వెళ్ళిపోతాయి. ఇవి అన్ని సేమ్ రూట్ ఉంటాయి. 1-2 కొంచెం లోపటి నుంచి అటు వెళ్ళి బయటకి వెళ్తాయి అన్నట్టు. ఇంకా తర్వాత జయంతి అయితే తెలిసిందే, మంచి రేటింగ్ తోటి అయితే ఉంటాయి జయంతి ట్రావెల్స్. జయంతి వచ్చేసి ఇది నాన్ ఏసీ సర్వీస్, ఏసీ సర్వీస్ కూడా ఉన్నది. ఏసీ అక్కడ ఉన్నాయి. అంటే ఈ జయంతి వచ్చేసి 4 బండ్లు 5 బండ్లు అయితే వెళ్తాయి ఇక్కడ నుంచి. వేరే దగ్గర ఉండొచ్చు పార్కింగ్ లా. మన పార్కింగ్ లో అయితే ఇవన్నీ ఇక్కడ చూస్తున్నాం కదా. ఇది అయితే యానంలో పార్కింగ్, ఇక్కడ గానీ అక్కడ గానీ ఫుల్ పార్కింగ్ ఉంటది. నెక్స్ట్ ఇంకో కోమలి దగ్గరికి అయితే వచ్చినాం. మా వినోద్ చేస్తుండు పూజ. వినోద్ అయితే అందరు తెలుసు, ఇంత ముందు మన వీడియోలో కూడా ఉంటాడు వినోద్. ఇంకా హైలైట్ గా చేస్తున్నారు పూజ. అయిపోయిందా పూజ? ఇంకా అవ్వలేదా? అయితే చూడండి పూజ హైలైట్ చేసిరు. స్పెషల్ గా ఇండియా జెండా అయితే ఒకటి కట్టిరు. ప్రతి ఒక్క పండు కట్టిరు చూడండి. అరటి పండ్లు, యాపిల్, మొక్కజొన్న, మామిడి ఆకు అన్ని వేసి పూజ అయితే హైలైట్ చేసిరు. చాలా బాగుంది. వినోద్ ఇంకా గంధం కొడుతున్నాడు గంధము. వచ్చేసి డిఎంఆర్ ట్రావెల్స్ యానం నుంచి బయలుదేరి ద్రాక్షారామం, కొత్తపేట, మండపేట, రావులపాలెంకి అయితే వెళ్తుందంట ఇది అన్నట్టు. నెక్స్ట్ గణేశ్రీ మన రమణ. ఇది గణేశ్రీ యానం నుంచి స్టార్ట్ అయ్యి అమలాపురం, అంబాజీపేట, బండార్లంక అట్లా అయితే రావులపాలెం అయితే చేరుతుంది. తర్వాత మా రమణ ఏసీ సర్వీస్ నాన్ స్టాప్ అంటారు. ఇది చాలా బాగుంటది బండి. ఇది నాన్ స్టాప్ గా వెళ్ళిపోతుంది అన్నట్టు. డైరెక్ట్ టికెట్లు ఉంటాయి దీనికి. ఇది వచ్చేసి ఇంకో కోమలి అన్నట్టు. కోమలి 4 బండ్లలో ఇప్పుడు మనం 2 చూసాం కదా, ఇది 3వ బండి. ఇంకోటి కూడా ఉంటది ఎక్కడనో, అది కూడా చూపిస్తాను. ఏంటిది మన బిహెచ్ఎల్ జీడిమెట్ల, అమలాపురం యానం నుంచి స్టార్ట్ అయ్యి అమలాపురం, రావులపాలెం అలా జీడిమెట్లకి అయితే వెళ్తుంది. ఇది 3వ కోమలి. పార్కింగ్ లో చూసుకున్నట్టయితే కోమలి వాళ్ళే అడావిడి బాగా ఎక్కున్నది. ఎందుకంటే 4 బండ్లు అడావిడితో అయితే పూజ చేస్తున్నారు చూడండి. ఫస్ట్, సెకండ్, ఇక థర్డ్ 3 ఇన్నా ఉన్నారు. 1, 2, 3. ఓకే,
చాలా బాగున్నది. ఇంకో కోమలి అవుతుంది 4వది కథం. ఇక్కడ 4 బండ్లు ఇన్నే ఉన్నాయి కోమలిది, అది కూడా పూజ అయిపోయింది. పండగ కాబట్టి కొంచెం అన్ని బండ్లు కలిసి పూజ అయితే చేసుకుంటున్నారు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇది గణేశ్రీ, ఫస్ట్ చూసినాం కదా, సెకండ్ గణేశ్రీ. ఇంకో 3వ గణేశ్రీ అక్కడ ఉంది, అది కూడా చూపిస్తాను. తర్వాత వచ్చేసి డిఎస్ఎం, విక్రమ్, రమణ అన్ని అయితే ఇవి హైదరాబాద్ కే వెళ్తాయి. ఇక్కడ నుంచి రావులపాలెం టచ్ చేసుకుని అయితే ప్రతిరోజు ఈ బండ్లన్నీ హైదరాబాద్ చేరుతాయి. రమణ వచ్చేసి ద్రాక్షారామం వయ యానం నుంచి బయలుదేరి ద్రాక్షారామం, కొత్తపేట, అగో అక్కడ చూపించరా, అగో మా రమణ ద్రాక్షారామం బండి పూజకు ఎన్ని పట్టుకొస్తున్నారో చూడండి. గణేశ్రీ ట్రావెల్స్ ఏసీ బండి, లేటెస్ట్ వీరా V8 Mark II అన్నట్టు లేటెస్ట్ వర్షన్ ఇది. వెనక బ్యాక్ రెస్ట్లు ప్లస్ లోపల ఇంటీరియర్ అయితే బాగుంటది. ప్రెసెంట్ లో ఉన్న న్యూ వర్షన్ వెహికల్ అయితే గణేశ్రీ అనుకుంటున్నా. ఇంకా కొత్త ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. అభిరామ్ కూడా ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి MSM మల్టీలు, వాల్వో మల్టీ ఎక్సెల్ అన్నట్టు. ఇవి కూడా హైదరాబాద్, యానం, అమలాపురం, హైదరాబాద్ తిరుగుతాయి. 2 బండ్లు ఇక్కడనే ఉన్నాయి, ఆల్ట్ అయినాయి అనుకుంటా. నెక్స్ట్ వచ్చేసి విక్రమ్ కూడా ఉంది ఇక్కడ. విక్రమ్ వచ్చేసి వీరా V7 ఇక్కడ యానంలోనే ఉంది. నాకు తెలిసి ఇది కూడా అట్లా వెళ్తుంది అనుకుంటా, యానం, కాకినాడ చాలా వెళ్తుంది అనుకుంటున్నా. ఇది మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కేకావేరీలు 3 ఉన్నాయి కదా, ఒకటైతే ఆల్ట్ అయింది, అమలాపురం అలా వెళ్తుంది అనుకుంటా. నెక్స్ట్ వచ్చేసి మైత్రి ఇది పొద్దున మాతో పాటు వచ్చింది. కాకినాడ టు యానంకి అయితే వచ్చింది మైత్రి ఇది. ఓకే, జయంతి ఉన్నది. ఇది వచ్చేసి మైత్రి వచ్చేసి యానం, కాకినాడ ఇలా వస్తుంది అనుకుంటా. ఇది వీరా V8 బిజినెస్ క్లాస్ బస్. ఇది జర బాగుంటది బస్ అయితే, చాలా బాగుంటది. తర్వాత మనకు నెక్స్ట్ జయంతి యానం, అమలాపురం, అంబాజీపేట, కొత్తపేట ఇలా వెళ్తుంది అనుకుంటా. ఇది న్యూ బస్, కొత్తది Mark III. ఇది జయంతి ట్రావెల్స్ లేటెస్ట్ బస్ అన్నట్టు. క్యాప్షన్ చూడండి, వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ అంటిల్ యువర్. అంటే దీని మీనింగ్ ఏంటంటే మీరు సాటిస్ఫైడ్ అయ్యేదాకా మేము సాటిస్ఫై కామని దీని మీనింగ్ అన్నట్టు. చాలా బాగుంది బస్ అయితే, బిజినెస్ క్లాస్, చాలా సూపర్ ఉంటది. వీళ్ళు ఏంటంటే జయంతి బస్సులు అన్ని సూపర్ గా ఉంటాయి. ప్రతి బస్ అయితే చూడండి చాలా నీట్ గా మెయింటైన్ చేస్తారు. క్యాప్టెన్స్ మన పైలట్స్ కూడా వచ్చేసి చాలా సీనియర్స్ ఉంటారు అన్నట్టు. వీళ్ళు అమలాపురం టు హైదరాబాద్ లేటెస్ట్ వర్షన్ అన్నట్టు. వీరా V8 Mark III చాలా బాగుంటది. కలర్ కూడా చూడండి, యూనిక్ కలర్, చాలా బాగా అనిపించింది నాకైతే. ఇది వచ్చేసి గోటూరు MG గ్లైడర్ జెడ్ బాడీ వచ్చేసి. వీళ్ళు అన్ని వచ్చేసి ఒకటే కలర్ ఉంటాయి. ఎన్ని బండ్లు ఉన్నా కూడా ఇదే కలర్, సేమ్ ప్యాటర్న్ ఉంటది. వీరా బాడీ అక్కడ ఉంది వెనక, అది కూడా చూపిస్తాను మనకు. ఇది వచ్చేసి శ్రీ శివాంజనేయ ట్రావెల్స్. ఈ బస్ అయితే మన వీడియోలో రివ్యూ కూడా ఉంటది. ఓనర్ వచ్చేసి హేమంత్. దీని డెకరేషన్ చూడండి, చాలా బాగా చేసిరు. వినాయక చవితి సందర్భంగా వినాయక చవితి అంతా ఈ బండి మీద కనబడుతుంది. చాలా బాగా నీట్ గా అయితే పూజ చేసిరు మనోళ్ళు. బస్ వచ్చేసి వీరా V7 అశోక్ లీలాండ్ 12 మీటర్. ఇది BS4 బండి. ఇది చాలా బాగుంటది బండి. ఇది చూసినాను, ఇది నేను దోలిలో కూడా. ఈ బస్ వచ్చేసి సాయి వైష్ణవి. డెకరేషన్ అయితే చాలా బాగా చేసిరు. ఇది కూడా BS4. ఈ విధంగానే వెళ్తాయి. దీని వెనక ఇంకా కొన్ని బస్సులు ఉన్నాయి, చూపిద్దాం. వచ్చేసి సన్ రైజ్ ద్రాక్షారామం నుంచి వస్తుంది. ఇది సాయి ఆర్కేటి. వెనకాల ఉంది చూడండి, BSR కాకినాడ. BS6 ప్రకాష్ కపిల 13.5 మీటర్. కలర్ చూడండి, వెరైటీగా యూనిక్ కలర్ ఉంటది. ఐచర్ చాసిస్ 13.5 చాలా బాగుంటది కలర్. ఇది చూడండి బండి ఎంత నీట్ గా ఉందో. వెనక మళ్ళీ గోటూరు, తర్వాత సాయి శ్రీకృష్ణ కూడా అమలాపురం. ఇవైతే కాకినాడ అనుకుంటా. గోటూరు కాకినాడ బండి. ఇది పొద్దున మాతో పాటు వచ్చింది. వీరా V8 13.5 చాలా బాగుంటాయి బండ్లు అయితే ఇవి. నెక్స్ట్ వచ్చేసి సాయి శ్రీకృష్ణ వీరా V7 BS4 అనుకుంటా అవి. నెక్స్ట్ గణేశ్రీ ఇంకోటి ఉన్నది చూడండి. గణేశ్రీ వచ్చేసి ఇంకోటి ఉన్నది ఇక్కడ. తర్వాత సాయంజన బండ్లన్నీ అక్కడ ఉన్నాయి. అందుకే ఒక్కటే బండి ఇక్కడ కనబడుతుంది మనకి వెనకాల. సాయంజన ఈ బస్సులు అయితే అక్కడ ఉన్నాయి. 4 బస్సులు ఒక దగ్గర పెట్టారు. ఇది ఒకటే ఇక్కడ ఉంది. ఇది వచ్చేసి నాన్ AC 222 చాసిస్ అనుకుంటా. చాలా బాగుంది బండి. ఇదైతే వీరా V7. సర్వీసులు అయితే చాలా ఉన్నాయి ఇవి. ప్లస్ వెనక జయంతి ఉన్నది ఇంకోటి. ఇది వచ్చేసి పూజ అయిపోయింది. గణేశ్రీ కూడా పూజ అయిపోయినాయి. ఇవన్నీ పూజలు అయితే చేసేసుకురు. ఈవినింగ్ అయితే ఒక్కొక్క బండి అయితే బయలుదేరుతాయి అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి వెనకాల జయంతి నాన్ AC, అది కూడా వీరాలే. జయంతి చూడండి, అన్ని వీరా బాడీ బిల్డింగే ఉంటాయి జయంతి ట్రావెల్స్ లో. బండ్లు కూడా చాలా బాగా నీట్ గా ఉంటది, నీట్ గా మెయింటెనెన్స్ చేస్తారు అన్నట్టు. అయితే పార్కింగ్ ఈ నుంచి మొదలు పెట్టుకుంటే నీకు ఒక 2 కిలోమీటర్ల వరకు మొత్తం బస్సులే ఉంటాయి చూడండి. ఆన్ దాకా ఎక్కడ దాకా కనబడుతున్నాయి అక్కడ దాకా. మళ్ళీ రైట్ సైడ్ పార్కింగ్ కూడా ఉంటది. ప్రతి ఒక్క బండి ఇక్కడనే పార్కింగ్ అవుతాయి. ఇంకో పక్కన కూడా బంక్ దగ్గర కొన్ని ఉంటాయి, ఇక్కడ కొన్ని ఉంటాయి. ఇవన్నీ ఈవినింగ్ అయితే
అయితే బయలుదేరుతాయి. హాఫ్ అన్ అవర్ డిఫరెన్స్ లా అన్ని బస్సులు అయితే బయలుదేరుతాయి అన్నట్టు. మనకు బస్సులన్నీ మనం వీడియోస్ అయితే చూశారు, బస్సులను అయితే చూపించిన మాక్సిమం. ఇంకా కొన్ని అయితే వేరే వేరే ప్లేస్లలో అయితే ఉన్నాయి. ఈ రోజు ఉన్న బస్సులన్నీ ఇవి. ఇక్కడ అయితే రోజు ఫుల్ అవుతుంది అన్నట్టు. కొన్ని ఆల్ట్ అయినాయి కాబట్టి మన ఎవరింటి దగ్గర వాళ్ళైతే బస్సులు పెట్టుకున్నారు. మా వినోద్ అయితే చూడు ఒక రీల్ అయితే షూట్ చేద్దామంటాడు, అందుకే బండి తీస్తున్నాడు. ఇట్లా సెంటర్ గ్రౌండ్ వేసి వస్తాము. బస్సులు అయితే అన్ని చూసారు కదా ఎలా ఉన్నాయో. చాలా బస్సులు అయితే ఉన్నాయి. ఇంకా అక్కడ వెనకకి వెళ్తే ఇంకొక 2 కిలోమీటర్స్ వెళ్తే ఇంకా బస్సులు ఉంటాయి. అక్కడ వెళ్ళలేదు. ఇప్పటి వరకు అయితే ఇవన్నీ అయితే చూపించినాను. ఎన్ని బస్సులు అయితే చూసినా కదా. డైలీ యానం నుంచి అయితే 60-70 బస్సులు అయితే మనకు హైదరాబాద్ కి అయితే వెళ్తాయి. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏ బస్సులో జర్నీ చేశారో కామెంట్ చేయండి. చాలా బాగుంటాయి సర్వీసెస్ అయితే. ఈ వీడియోని అయితే ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. మన ఛానల్ ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ ఇంకా తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తాను. బాయ్.